నమస్తే గురుగారు. నమస్తే ప్రియాంక గారు. నమస్తే, చెప్పండి ఏంటి విషయం? మన క్లాసెస్ గురించి ప్రేక్షకుల కోసం. ఎస్, మనం చాలా రోజుల నుంచి వెయిటింగ్ చేస్తున్న క్లాస్ ఇది. డిసెంబర్ 15th సండే మెరాకిల్ జరగబోతుంది న్యూమరాలజీలో. దీనికి సంబంధించిన కన్క్లూడెడ్ క్లాస్ అని వచ్చేది కుబేర మంత్ర వెల్త్ సమ్మిట్ 2024. ఈ ప్రోగ్రాంలో మీరు ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ కావాలి. కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది, మీరు రాండి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగబోయే ఈ ప్రోగ్రాన్ని మీరు ఆస్వాదించండి. మీకు న్యూమరాలజీకి సంబంధించిన ఏ డౌట్ మిమ్మల్ని ఆపుతుంది, ఏ డౌట్ మిమ్మల్ని బ్రేక్ చేసింది, ఎక్కడ మీరు ఆగిపోయారు, మళ్ళీ రీస్టార్ట్ చేసే ప్రోగ్రామ్ మీకు కుబేర మంత్ర న్యూమరాలజీ వెల్త్ సమ్మిట్ 2024. ఎస్, మీకు అందరికీ స్వాగతం. ఆ నెంబర్తో కనెక్ట్ కాండి. నెంబర్ 2 వచ్చేసి మనకి కోర్సెస్ మేడం. క్లాసెస్కి సంబంధించిన దాంట్లో మీకు 3 కోర్సెస్ మనకు అవైలబుల్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఫౌండేషన్, మీకు 15 days ఉంటుంది. చాలా అద్భుతమైన ఫౌండేషన్ ప్రోగ్రామ్. ఫౌండేషన్ అంటే ఇట్ ఈస్ ఫౌండేషన్, ర్యాక్ ఫౌండేషన్ అనమాట. న్యూమరాలజీలో అన్నీ మీకు సమాచారం ఇచ్చేది. నెంబర్ 2 వచ్చేసి 30 days న్యూమరాలజీ మారతాన్ ప్రోగ్రామ్. ఇది 30 రోజులు ఉంటుంది, 30 క్లాసెస్ ఉంటాయి. న్యూమరాలజీకి సంబంధించిన చాలా దాదాపు 90% మీకు న్యూమరాలజీ కవర్ అయిపోతుంది. దీంట్లో అన్ని అద్భుతమైన నెంబర్, మీకు పర్సనల్ నెంబర్, సక్సెస్ నెంబర్, కార్మిక్ నెంబర్స్, ఇలాంటి చాలా మీకు న్యూమరాలజీ సంబంధించిన దాంట్లో టోటల్ అనమాట. సో కవర్ అవుతుంది. దీనికి మీకు చాలా ఉపయోగపడుతుంది. దీన్ని కూడా నేర్చుకోండి. తర్వాత వచ్చేసి మీకు ఇక మీరు బిజినెసే చేయాలి, డబ్బులే సంపాదించాలి, కోట్లని కొల్లగొట్టాలి అనే ఆలోచన మీకు ఉందనుకోండి. ఫర్ మంత్ 1 lakh నుంచి 1.5 lakh సంపాదించే ఆలోచన మీకు ఉంది అని అంటే మాత్రం ఖచ్చితంగా మీరు 1 month కంప్లీట్ న్యూమరాలజీ కోర్సులో మీరు జాయిన్ కావాల్సిందే. దీంట్లో 3 కేటగిరీలో మీకు అవైలబుల్ ఉంది. నెంబర్ 1 వచ్చేసి మీరు ఎంతో కొంత చదువుకున్న నిరుద్యోగ అభివృద్ధి కోసం ఇబ్బంది పడుతున్నారా, దీన్ని మీరు ఒక ప్రొఫెషన్ కింద ఎంచుకోవచ్చు, ఆలోచించండి. తర్వాత మీకు ఎంప్లాయీస్, ప్రైవేట్లో ఉండొచ్చు, గవర్నమెంట్లో ఉండొచ్చు. మీరు లీజర్ టైం 1 hour per day కేటాయిస్తే మీరు ఆటోమేటిక్గా న్యూమరాలజీ నేర్చుకోవచ్చు. దీన్ని పాసివ్ ఇన్కమ్ కింద మీరు 1 lakh నుంచి 1.5 lakh సంపాదించుకోవడానికి ప్లాట్ఫామ్ వీ ప్రొవైడెడ్. ఓకే. నెంబర్ 3 వచ్చేసి మీకు కంప్లీట్ న్యూమరాలజీ కోర్స్ ఇన్ 30 days. ఇది మీకు ప్యూర్లీ బిజినెస్ మోటెడ్. మీరు దీంట్లో నేర్చుకుంటే దీంట్లో గృహిణులు, చాలామంది స్త్రీలు ఎవరైతే మీకు అన్నీ తెలుసు అయినా కూడా మీరు స్టక్ అయి ఉన్నారు, హౌస్కి పరిమితమై ఉన్నారు, మీరు దీన్ని రోజు ఒక 1 hour టైం కేటాయించి నేర్చుకోండి, అద్భుతంగా దూసుకోండి. ఇవంతా నెంబర్స్కి సంబంధించిన కనెక్టివిటీ. ఒక్కసారి మీరు కనెక్ట్ కాండి, మీ గ్రోత్ని ఎవరూ ఆపలేరు. చాలా అద్భుతంగా మీరు దూసుకోవడానికి ఆస్కారం ఉంది. థింక్ ఫాస్ట్లో, ఎందుకంటే మనకి ఈ 1.5 monthలో రేట్లు కూడా అన్నీ మారిపోబోతున్నాయి. కోర్స్ రేట్లు కూడా చేంజ్ అయిపోతాయి. 2024లో మీకు హైక్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి కంపల్సరీ మీరు తొందరగా నిర్ణయం తీసుకోండి, అద్భుతంగా దూసుకోపోండి. ఎస్, ఈరోజు సబ్జెక్ట్ చెప్పండి మేడం. మన కుబేర మంత్రం 225 సిరీస్. ఎస్, ఈరోజు ఏంటంటే గురుగారు, ఏమైనా స్పెషల్ నంబర్స్ ఏమైనా ఉంటాయా చేసే పనుల కోసం? మనం ఏదన్నా స్టార్ట్ చేయాలన్నా, లేదా మన మొబైల్ నంబర్, వాట్ ఎవర్, ఏదైనా స్పెషల్ నంబర్స్ అనేవి ఏమైనా ఉంటాయా? ఎస్ మేడం, ఖచ్చితంగా. మనం ఇప్పుడు 30 days న్యూమరాలజీ మారుతాంలో ఈ నెంబర్ అన్ని కవర్ అవుతాయి మనకి. పర్సనల్ నెంబరు, కార్మిక్ నెంబర్ అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు మీకు కార్మిక నెంబర్ గురించి చెప్తాను మేడం. ఈ 30 daysలో మనకి క్యారీ ఫార్వర్డే కార్మిక నెంబర్. ఇది కార్మిక నెంబర్ ఏంటంటే మేడం, ఇది మనం ఇప్పుడు ఈ జన్మ తీసుకున్నాం. సో దీనికన్నా ఇంకా ముందు ఒక జన్మ ఉంటుందని చెప్పేసి మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అందరికీ అర్థమైపోతుంది, అది క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి. సో ఈ కార్మిక నెంబర్లు ఏం చేస్తాయంటే గత జన్మ స్మృతులు, అంటే దీన్ని డెప్ట్ అని కూడా అంటారు. అంటే గత జన్మలో మనం ఏమన్నా బాకీ ఉన్నామా, సపోజ్ అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, బాకీలు కావచ్చు, అప్పులు కావచ్చు, ఆనందం కావచ్చు, సంతోషం కావచ్చు, అవి క్యారీ ఫార్వర్డ్ని తీసుకొచ్చే నెంబర్స్ కొన్ని ఉంటాయి. అవే కొన్ని అద్భుతమైన నెంబర్లు ఉంటాయి. 13, 14, 16, 19 ఈ 4 నెంబర్లు ఉంటాయి. ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే క్యాలెండర్ మంత్లో ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే, మళ్ళీ ఇది సిరీస్తో సంబంధం లేదు. సపోజ్ మనం 13 అంటే ఏమొస్తుంది, మనకి 4 వస్తుంది. మళ్ళీ 4, 13, 22, 31 అట్లా కాదు, 13 మాత్రమే. మీకు 13 డేట్లు మాత్రమే మీరు జన్మిస్తే మీకు కొన్ని డెపిసిట్స్ అని మీకు క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి అని శాస్త్రం చెప్తుంది. తర్వాత మీకు 14వ నెంబర్ కూడా ఎవరి డేట్ ఆఫ్ బర్త్లోనైతే మీకు 14 నెంబర్లు ఉన్నాయి. సపోజ్ కొన్ని ఈక్వేషన్స్ చాలా బాగుంటాయి. మనకి డే టు ఎండ్ మంత్ కలిపితే 14 వచ్చింది అనుకోండి, కార్మిక నెంబర్ ఉన్నట్టే. అంటే నువ్వేదో చేయాల్సిన పనులు పెండింగ్ పెట్టుకొని వచ్చినావు బాబు, కాబట్టి ఈ జన్మలో కొన్ని రెమెడీస్ చేసుకోవాలి. నువ్వు రెమెడీస్ చేసుకుంటే నీకు అది సెటరేట్ అయింది, లేకపోతే మళ్ళీ ఇది నీకు నెక్స్ట్ జన్మ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అని చెప్పి న్యూమరాలజీ చెప్తుంది. అంటే ఇది ఆధ్యాత్మికంగా చాలా, అంటే మన శాస్త్రం ఎట్లా అంటే ఇది న్యూమరాలజీ అనేది సైన్స్ అయినప్పటికీ
కొన్ని క్యారీ ఫార్వర్డ్స్ కూడా ఉంటాయి అనేది చాలా క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. దీంట్లో 16వ నెంబర్ కూడా 16వ నెంబర్ అనగానే మళ్ళీ మనకి 7, 16, 25 డేట్లో జన్మించిన కేతు నెంబర్ అలా అనుకోవద్దు. 16 నెంబర్ అంటే 16 నెంబర్. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే 16 నెంబర్ ఉందో అక్కడ మీకు 7 డెఫిసిట్ పడుతూ ఉంది. అది మీకు ఏదేది మీకు క్యారీ ఫార్వర్డ్ చేసింది గత జన్మ నుంచి అది తెలుసుకోవాలంటే మీ జన్మకుండలు మొత్తం వేసినప్పుడు అది మనకి ఉద్భవం అనేది జరుగుతుంది, క్లియర్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత దానికి రెమెడీ ఖచ్చితంగా చేసుకోవాలండి. రెమెడీ చేయకపోతే మనం ముందుకు నడలేం. అది అట్లాగే మళ్ళీ ఇంకొక జన్మ క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఈ జన్మలనే వీటికి సంబంధించి ఇంకో నెంబర్ వచ్చేసి మనకి 19, 1 + 9. ఇది కూడా మనకు 1 సిరీస్ కనెక్టెడ్, కానీ 1 సిరీస్ మొత్తం కాదు, 19 మాత్రమే. సో ఈ డేట్లో కనుక మీ బర్త్ చార్ట్లో మీ డేట్ ఆఫ్ బర్త్లో 13, 14, 16, 19 నెంబర్లు కనుక ఉంటే మీరు గత జీవితానికి సంబంధించిన ఏదో అప్పు ఉన్నారు అంటే డబ్బులు కాదు, ఏదైనా కూడా మంచి కానీ చెడు కానీ ఏదైనా కూడా మీరు చేయాల్సిన పనులు ఏవో చేయకుండా మీ సోమరితనంతో వదిలిపెట్టి వచ్చారు. అవి మీరు ఇప్పుడు చేయాలా బాబు అని చెప్పేది ఈ కార్మిక్ నెంబర్స్. వీటి వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. సో ఇవి ఏం చేయాలంటే వీటిని కంపల్సరీ వీటికి రెమెడీ చేసుకోవాలి మేడం. రెమెడీ చేసుకోకపోతే ఆ నెంబర్స్ సాటిస్ఫై కావు, డెబిట్ కావి. ఎందుకంటే అట్లాగే మళ్ళీ పెండింగ్ అయిపోతూ ఉంటాయి. ఇలా పెండింగ్ ఏంటంటే మరి ఇంకొక జన్మకు మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది, దాన్ని మళ్ళీ భరించాల్సి వస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్ ఎవరైతే మీ డేట్ ఆఫ్ బర్త్లో 13, 14, 16, 19 ఈ 4 కార్మిక నెంబర్స్ కనుక మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నాయి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ బ్యాక్ చేయండి. మీ కార్మిక నెంబర్ ప్రకారం మీ డెపిసిట్స్ ఏం పెండింగ్ ఉన్నాయి వాటికి మీరు రెమెడీ చేసుకుంటే అవి ఎట్లా క్లియర్ అయిపోతాయి అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. వాటిని ఇక్కడే మీరు వాష్అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ జన్మకు మీరు చాలా ప్రశాంతంగా క్లియర్గా క్యారీ ఫార్వర్డ్ కాకుండా పీస్ఫుల్గా మీరు వెళ్ళిపోయి లైఫ్ని ఎంజాయ్ చేసేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. మళ్ళీ మీరు ఇక్కడే స్ట్రగుల్ అయ్యి మళ్ళీ దీంట్లోనే ఇబ్బంది పడి సపోజ్ ఈ 4 నెంబర్లు కూడా చాలా వండర్ఫుల్ నెంబర్స్ మనకు 4 కానీ 7 కానీ ఇక్కడ మీరు చూపిస్తున్న ఈ నెంబర్లన్నీ కూడా 13, 14, 16, 19 ఇవి మంచి పవర్ఫుల్ నెంబర్సే. అయినప్పటికీ మీరు డెఫిసిట్లో ఉన్నారనుకోండి, డెప్ట్ అలాగే ఉండిపోయింది అనుకోండి, మళ్ళీ మీరు అవన్నీ భరించాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఫ్రెండ్స్ ఈ 4 డేట్లని ఒక్కసారి వెరిఫై చేసుకోండి. మీ డేట్లలో ఇవి ఉన్నాయి అంటే మాత్రం ఖచ్చితంగా వీటికి రెమెడీస్ అనేవి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పెద్దగా అంటే మనం న్యూమరాలజీ అంటేనే చాలా సింపుల్గా మీకు సైన్స్ ఇది. మళ్ళీ పూజలు పునస్కారాలు ఉపవాసాలు తర్వాత యాగాలు యజ్ఞాలు ఇవన్నీ ఏముండవు దీంట్లో, జస్ట్ సైన్స్. దానికి సంబంధించిన రెమెడీ సింపుల్గా మీ నెంబర్కి సంబంధించిన దాంట్లో మీ నెంబర్కి సంబంధించిన రెమెడీ ఉంటుంది కాబట్టి అది చేసేసుకుంటే అద్భుతంగా మీరు ప్లెయిన్ వైట్ పేపర్ కింద నెక్స్ట్ జన్మకి వెళ్ళిపోవచ్చు. దాని మీద మంచి కథ రాసుకోవచ్చు మీరు మీకు సంబంధించిన దాంట్లో. మీరు ఒక పెద్ద హీరో, మీకు ఒక హీరోయిన్, ఇలా మీ జీవితాన్ని అంతా క్లియర్గా రాసుకోవచ్చు. మళ్ళీ ఈ ఎమ్మడి పెట్టుకొని పోయారనుకోండి మళ్ళీ అదే కథ మళ్ళీ దాన్ని ఆ బాగి తీర్చుకోవడమే సరిపోతూ ఉంటుంది మీకు. ఓకే రైట్, అబ్జర్వ్ చేయండి. ఈ 4 డేట్స్ మీరు 13, 14, 16, 19 డేట్ మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే ఖచ్చితంగా ఇట్ ఇస్ కార్మిక్ నెంబర్. దీన్ని మీరు క్లారిఫై చేసుకోవాలి. కోర్సులో ఇవన్నీ వస్తాయి మేడం. మామూలుగా మీకు కోర్సులో ఈ కార్మిక్ నెంబర్కి డెప్యూటీస్ అవన్నీ చెప్పేస్తాం మనం ఈజీగా. కానీ ఇప్పుడు అందరూ కోర్సులో జాయిన్ గారు కదా, మన ఆడియన్స్కి మొత్తానికి అద్భుతమైన అవకాశం ఇది. మీరు డెప్యూటీ క్లియర్ చేసుకోండి, అప్పును నీరు చేసుకోండి, నెక్స్ట్ జన్మకి ప్రశాంతంగా వెళ్ళిపోండి, మంచి లైఫ్ని లీడ్ చేసుకోండి. ఓకేనా? ఓకే గురుగారు, థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.